చేగుంట మండలం మక్కరాజ్పేట్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎంపీ రఘునందన్ రావు చేతులు మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఎంపీ రఘునందన్ రావు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుని యువత ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి రేఖ సురేష్ రెడ్డి, ఉప సర్పంచ్ మొగిలయ్య, గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు మల్లేశం, ఉపాధ్యక్షులు రామ్ రెడ్డి, సభ్యులు విఖిల్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, రాజు, యాదవ్ వడ్ల సురేష్, చారి, వెంకటేష్, మహేష్, వినోద్ కుమార్ రెడ్డి, రమేష్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ సోదరి మక్కరాజుపేట గ్రామ సర్పంచ్ ఇటీవలనే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి సోదరి శ్రీమతి రేఖా సురేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గొప్పగా సక్సెస్ చేయడానికి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మక్కరాజ్పేట గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా కులాలు మతాలు అన్నింటినీ పక్కన పెట్టి ఆ శివాజీ మహారాజ్ ఆశయ సాధన కోసం పనిచేయాలని విగ్రహాలు పెట్టుకున్నప్పుడు ఈ విగ్రహం గ్రామంలో ఉన్నటువంటి యువకులకి ఒక గొప్ప స్ఫూర్తిని ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా ఆశపడాలి. రేపటి నుంచి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసం, ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న వయసు నుంచే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసిండో రేపటి నుంచి గ్రామంలో ఉన్నటువంటి యువత అట్లాంటి కార్యక్రమాల్ని అలవర్చుకోవాలి, ముందుకు సాగాలి. దయచేసి చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఈ విగ్రహం మనదాయకం కావాలి. రేపటి నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మ రక్షణ సంస్థాపన కోసం పనిచేయాలి. దానికి అడ్డం వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, దానికి అవరోధాలు కలిగిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి గ్రామ యువకులందరూ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్యక్రమానికి వచ్చినాం, గంట సేపు ఉన్నాం, తలపాగాలు బాగా కట్టుకున్నాం. శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణకు ఇక్కడికి వచ్చిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారికి మరియు మక్రాజ్పేట గ్రామ నాయకులందరికీ మరియు గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే హిందూ సామ్రాజ్య స్థాపకుడు మరియు తన ధైర్యం, ఒక లక్ష్య సాధనతో, ఒక క్రమశిక్షణతో ఆనాటి కాలంలోనే పరాయి పాలకులైన మొఘలుల పాలనను అంతమొందించి స్వరాజ్య పాలన కోసం కృషి చేసిన శివాజీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెడుతున్నందుకు ముఖ్యంగా మక్కరాజ్పేట యువకులందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన యువత కూడా శివాజీ మహారాజ్ గారి జీవిత చరిత్ర నుంచి కొన్ని లక్ష్యాలను కలిగించుకోవాలి. ఎందుకంటే శివాజీ